ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో నా శుభాభివందనాలు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 19-20 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, యూదులు కుట్ర వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింట మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును నేను ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. గ్రీకు దేశస్థులు ఎవరు? అన్యుల క్రైస్తులా? అన్యులండి. అన్యులందరి ఇంట్లోకి వెళ్ళి నేను ఎలాగ వాక్యం చెప్పానో మీకు తెలుసు కదా అంటున్నాడు. సంగమా మీకు తెలుసు, నేను అందరి ఇంట్లోకి వెళ్ళి అన్ని ఊర్లు వెళ్ళి అన్ని ప్రాంతాలకు వెళ్ళి నేను ఎలా సువార్త చేశానో మీకు తెలుసు కదా. ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పాను? నేను ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పానని పౌలు చెప్తుంటే ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పకూడదు అన్నాడు ఈయన? సువార్త చెప్పకూడదు అన్నాడు. ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పకూడదంట. సభలు పెట్టేయాలంట. సభలకు ఎవరు చెప్తారంట అంటే వాటిలో చాలా సభలు మనం పెట్టాం, బయట వాళ్ళు పెట్టారు. ఎవరు చెప్తారా? అన్యులు చెప్తారా? అన్యులు ఎందుకు వస్తారా బాబు? ఆడికి పదే మనం చెప్పడం వల్ల ఒకవేళ మన మనసు మారితే వచ్చి కూర్చో విని ఏదైనా మారడానికి అవకాశం ఉంటుందేమో, కానీ మార్పు అన్న చాలా కష్టం, వెంటనే రాదు, దాని టైం పడుతుంది. పదే చెప్పాలి. వారు వెనకపోయి ఏం చేయాలి? మనం చెప్పాలి. అన్ని లేదో అనుకుంటారని, అన్ని లేదో బాధపడతారని అంటే అనుకొని బాధపడితే బాధపడినాయి. దేవుడు మనతో చెప్పాడు ఏమని? మీరు దేవుడు సువార్త చేయమన్న తర్వాత అన్నిడు బాధపడితే బాధపడపోతే ఏంటండి? ఈయన మళ్ళీ ఈ తెలివైన లాజిక్ గడి చెప్పనా తెలివిగా ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు అంట సువార్త చేశాడంట అన్యులకి ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదంట, అన్యులు ఏమీ అనలేదంట, అన్యులు ఏమి అనలేదంట, ఎంత చక్కగా చేసాడు సువార్త అని ఒక వాక్యం చూపిస్తున్నాడండి. ఈ వాక్యం చూపిస్తున్నాడు చూడండి. నిజంగా ఆ వాక్యం చూస్తే నిజంగా ఈ నేటర్ బాబు ఎలా చెబుతున్నాడు అనిపిస్తుంటుంది మనకు. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలుగుతుందంట. యేసుక్రీస్తు వారి కోసం వీళ్ళు చెప్తూ ఉంటే ఆ ఊర్లో చాలా అల్లరి జరుగుతుందంట. దేనికోసం? ఏలయనగా దేమేత్రియను ఒక కమసాలి అర్తిమీదేవికి వెండి గుళ్ళును చేయించడం వలన ఆ పని వారికి మిగులు లాభం కలగజేయుచుండును. ఆ ఊర్లో అర్తిమీదేవికి విగ్రహాలు చేస్తుంటారంట. ఈ అర్తిమీదేవికి విగ్రహాలు ఎందుకు చేస్తున్నారు? అర్తిమీదేవిని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు పూజిస్తున్నారు, వాళ్ళు విగ్రహాలు చేస్తున్నారు, ఆ విగ్రహాలు వీళ్ళు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ ఊర్లో అర్తిమీదేవిని పూజించడం మానేశారు అనుకోండి, విగ్రహాలు ఏం చేయరు? కొనరు. విగ్రహాలు కొనలేదు అనుకోండి, విగ్రహాలు చేసేవాడికి ఏముండదు? లాభం ఉండదు. వీళ్ళు పౌలు గారు ఆ ఊర్లో వెళ్ళి యేసుక్రీస్తు వారు చెప్పడం వల్ల, సువార్త చెప్పడం వల్ల అనేకులు మారిపోవడం వల్ల, అనేకులు ఆ దేవతను పూజించడం మానేయడం వల్ల ఆ దేవతలు ఎవడో కొనట్లేదంట. ఆ దేవతలు కొనకపోయేసరికి దేవతను చేసేవాడికి, దేవతను తయారు చేసేవాడికి లాభాలు ఉండలేదంట. అందుకే గొడవ జరుగుతుందంట. మా ఊర్లో మా వ్యాపారానికి పౌలు ఏం చేశాడు? దెబ్బ కొట్టాడు. పౌలు గారు మా ఊరు వచ్చి మా వ్యాపారాలకు దెబ్బ కొట్టాడు. ఎలా కొట్టాడు? సువార్త చేసి అందరూ మార్చేశాడు. అందరూ మారిపోవడం వల్ల అర్తిమీదేవిని ఎవడో ఏం చేయట్లేదు? పూజించట్లేదు. అర్తిమీదేవిని పూజించట్లేదు కనుక అర్తిమీదేవి విగ్రహాలు ఎవడు కొనట్లేదు. అందుకోసం ఊర్లో గొడవ జరుగుతుందంట. ఏం జరిగింది చూడండి. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను సమకూర్చి, అయ్యలారా, ఈ పని వల్ల మనకు జీవం బహు బాగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియా అంతటా బహు జనులను ఒప్పించి తిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. ఇది పౌలు గారు వారి దేవతలు కాదని చెప్పాడని వీళ్ళు అంటున్నారు. ఈ మాటను బట్టి పౌలు గారు వాళ్ళ దేవతలు ఏమన్నా అన్నాడా లేదా? ఈ మాటను బట్టి ఖచ్చితంగా పౌలు గారు అంటే అంటారా, పౌలు గారు అనబోని అంటారా? ఎవరు మాట్లాడలేదండి, అనే ఉంటాడు. అందుకే వీళ్ళు అంటున్నారు. ఈ వాక్యాన్ని చూపించి వీపీ ఏమంటున్నాడంటే పౌలు గారు ఏం అనలేదండి, పౌలు గారు అన్నాడని వాళ్లే పౌలు గారి మీద నేరం మోపుతున్నారండి అని చెప్పాడు.
మళ్ళీ చెప్తున్నానండి, పౌలు గారు అంటే ఏం అనలేదంట. పౌలు గారి మీద నేరం మోపడానికి వాళ్లే కావాలని అంటున్నారంట. అలా నువ్వెలా చెప్పగలుగుతున్నావు వీపీ అంటే? వీపీ వాక్యం చూపిస్తున్నాడు. వాక్యం చూడండి, 37వ వచనం. అక్కడ పెద్ద గొడవ జరిగింది. పెద్ద గొడవ జరుగుతుంది కదా. గొడవ జరిగితే ఆ గొడవలో ఎవరైతే అన్నారో వాళ్ళు పట్టేసుకున్నారంట. ఆ సభలో తీసుకొచ్చారంట. వాళ్ళు పట్టుకొని సభకు తీసుకొచ్చారంట. 37వ వచనం. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతలు దూషింపను లేదు. సభలో తీసుకొచ్చి నుంచోబెట్టారంట. నుంచోబెడితే ఆ సభలో ఆ మనుషులు నిలబడితే ఆ మెయిన్ లీడర్లు ఉన్నారు కదా, లీడర్లు అంటున్నారంట, మనం అనుకుంటున్నాం కానీ గో ఈ వ్యక్తులు మన దేవతలు ఏం చేయలేదు, దూషించిన వారు కాదు అని చెప్పారంట. సభ క్లోజ్ అయిపోయింది, పోయిందంట. అంటే ఈ కింద ఉన్న మాటను బట్టి పౌలు గారు దూషించలేదా? పైన ఉన్న మాటను బట్టి మనకేమర్థమవుతుంది? దూషించడం అర్థమవుతుంది. 37వ వచనం చూస్తే ఏమనిపిస్తుంది? దూషించలేదని అనిపిస్తుంది. ఇప్పుడు వీపీ వాక్యం చూపించి ఇదిగో పౌలు గారు దూషించలేదని వాళ్ళే చెప్తున్నారు అన్నాడు. ఇంతకీ 37వ వచనంలో ఉన్నది ఎవరు? వీరు అంటే ఎవరు? అక్కడ పౌలు లేడు. అక్కడ పౌలు గారు లేరండి. పౌలు గారు లేడు. కానీ గురువు గారు ఏం చెప్తారంటే అక్కడ పౌలు గారు ఉన్నాడు, పౌలు గారు ఏం అనలేదని అలా అన్నారని చెప్తున్నాడు వాక్యం. అసలు అక్కడ ఉన్నది ఎవరు? అక్కడ ఏం జరిగిందో మనం జాగ్రత్తగా చూడగలిగితే మీకు కొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు 30 వచనం. పౌలు జనులు సభల యొద్దకు వెళ్ళదలిచెను. పౌలు గారు వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు. అంటే అన్నయ్య నేను వెళ్తాను, నేను మాట్లాడతాను, నేను సమాధానం చెప్తాను, ఆ మీటింగ్లోకి వెళ్తాను, ఆ గొడవలోకి వెళ్తాను, వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని పౌలు గారు వెళ్ళాలనుకుంటున్నాడు. అంత పెద్ద గొడవ జరుగుతుంది కదా. అంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆ గొడవలోకి పౌలు గారు వెళ్ళి నేను చెప్పాలనుకుంటున్నాడంట. అప్పుడు ఏం జరిగింది చూడండి, 30 వచనం. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలుచును కానీ శిష్యులు వెళ్ళనే లేదు. ఆ మీటింగ్లోనికి వెళ్ళి సమాధానం చెప్పాలనుకుంటున్నాడు పౌలు. కానీ పౌలు గారు శిష్యులు ఏం చేయలేదంట. గురువు గారు మీరు వెళ్ళకూడదు, ఈ టైంలో మీరు వెళ్తే ఏం చేస్తారు, వాళ్ళు చంపేస్తారు, మీరు వెళ్ళకండి అని శిష్యులు ఏం చేశారంట. పౌలు గారిని వెళ్ళలేదంట. ఏం జరుగుతుంది? మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నువ్వు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతను వేడుకున్నారు. పెద్దోళ్ళు, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కదా. అందుకని పౌలు గారు అంతకు ముందు ఏం చేసేవాడు, గుర్రాల మీద తిరిగేవాడు కదా. రోమా ప్రభుత్వంలో ఈయన ఒక చిన్న అధికారి కనుక ముందు అందులో పనిచేసిన కనుక పెద్ద దేశ నాయకులతో ఏముంది దీనికి ఒక స్నేహం ఉంది. ఎందుకంటే మనకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి దేవుడిని అడుగుతాం లేదు తెలియదు, కానీ ఏం చేస్తాం, మనకు తెలిసిన నాయకుల ముందు సార్ నాకు ప్రాబ్లం ఉంది, నా ప్రాబ్లం క్లియర్ చేయండి అంటాం కదా. మన నాయకులు మనం వెంబడిస్తుంటాం. కానీ పౌలు గారు అయితే పెద్ద నాయకులు అయితే ఫాలో అవ్వలేదు, కానీ వాళ్ళు సలహా అడగలేదు. కానీ పెద్ద నాయకులే పౌలు గారికి ఏం చేసి ఫోన్ ఏదో చేసి ఉంటారు. గురువు గారు పరిస్థితి ఏం బాగాలేదు, మీరు అసలు ఆ సభలోనికి మీరు వెళ్ళొద్దని పెద్ద అధికారులు ఏం చేశారంటే పౌలు గారికి చెప్పి సభకు వెళ్ళొద్దని చెప్పారంట. ఆ సభ గలిబిలిగా ఎక్కడ చదువుతున్నామా 32. ఆ సభ గలిబిలిగా ఉండిన కనుక కొందరు ఎలాగూ కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తం కూడుకున్నారో చాలా మందికి తెలియదంట. ఆ గొడవ ఎందుకు జరుగుతుంది, గొడవ ఏంటని చాలా మందికి తెలియదంట. కానీ పెద్దలు చెప్పారు కనుక కిందలు ఏం చెప్తున్నారు, జై అంటే జై, తై అంటే తై. కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఏ పని ఉండదు. అరే రండి అంటే వచ్చేస్తారు, కొట్టడానికి కొడేస్తారు, ఎందుకు కొడతారో అడిగి తెలియదు. అలా ఊర్లో పెద్దలు రెచ్చగొట్టేసరికి ఊరంతా గోల్ చేస్తున్నారు. అందులో కొంతమంది వచ్చారంట, ఎందుకు ఈ గొడవ జరుగుతుందో తెలియదు, పెద్దలు అరమనగా అడుగుతున్నారంట. ఏం జరిగింది చూడండి. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతను ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రుకు సైగ చేసి జనులతో సమాధానంగా చెప్పవలని ఉండును. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎపిస్తీలు అర్తిమీదేవి మహాదేవని కేకలు వేసిరి. అంతట కరణము సమూహమును సముదాయించి ఎపిసి పట్నము అర్తిమి మహాదేవుని దోపత్తి యొద్ద నుండి పడిన మూర్తికి పాలుకురాలై ఉన్నదని తెలియని వాడెవడు, ఈ సంగతులు నిరాక్షాపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది ఆత్రపడి చేయకుండాటకు ఆవశ్యకము. మీరు ఈ మనుషులు తీసుకొని వచ్చారు. ఏ మనుషులు తీసుకొచ్చారు? పౌలు గారితో ఉన్నోళ్ళు ముందుకు వచ్చేసారంట. పౌలు గారితో ఉన్నారే వాళ్ళని తీసుకుని ముందుకు వచ్చారంట. ఇప్పుడు సభలోనికి వచ్చింది ఎవరు? పౌలుతో ఉన్నారే
అలెగ్జాంద్రు, గాయ వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు. వీళ్ళు తీసుకొచ్చారంట. పౌలు గారిని ఏం చేయలేదు, సభలోనికి శిష్యులు వెళ్ళలేదు, అధికారులు వెళ్ళలేదు. పౌలు గారు సభలోకి రాలేదు. పౌలు గారు వెనకాల తిరిగిన వాళ్ళు సభలోకి వచ్చారంట. పౌలు గారు సభలోకి వచ్చిన ముందుంటే ఆ ముందులతో చెప్తున్నారంట, వీళ్ళైతే మాత్రం మన దేవతలు ఎప్పుడు ఏమి అనలేదు. పౌలు గారితో ఉన్నోళ్ళు ఏమనలేదంట. పౌలు గారితో ఉన్నోళ్ళు అనలేదంట. అంటే 37వ వచనంలో ఉన్నది ఎవరు? పౌలు గారు కాదు. 37వ వచనంలో ఉన్నది ఎవరు కాదు? పౌలు గారు కాదు. పౌలు గారితో ఉన్నోళ్ళు వచ్చారంట. పౌలు గారితో ఉన్నోళ్ళు ఏ రోజు ఆ దేవతలు ఎప్పుడు వాళ్ళు అనలేదు. కానీ గురుగారు ఏం చేశాడు? 37వ వచనం చూపించి 37వ వచనంలో పౌలు గారు ఉన్నారు, పౌలు గారు ఏం అనలేదని ఆ ఊరు ప్రజలే చెప్పారు అంటున్నాడు. ఎందుకు పౌలు గారు ఏం అనలేదా? ఖచ్చితంగా అన్నాడు. ఖచ్చితంగా అన్నాడండి. ఖచ్చితంగా పౌలు గారు అన్నారని వాళ్ళు చెప్తున్నారు. 37వ వచనంలో ఉన్నది మాత్రం పౌలు గారు మాత్రం కాదు. అంటే పౌలు గారు అంటే ఖచ్చితంగా అంటాడండి. ఖచ్చితంగా అంటాడండి. అంటాడన్నాడు. 2-3 వాక్యాలు చూపించే ప్రయత్నం చేస్తానండి. 2-3 వాక్యాలు చూపిస్తానండి. 17 అపోస్తలుల గారు 17 వచ్చాయి. అపోస్తలుల గారు 17 వచ్చాయి. అపోస్తలుల గారు 17 వచ్చాయి. 22 వచనం. పౌలు అరియోగపు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి కలిగిన వారి ఉన్నట్లు నాకు కనబడుచున్నది. తెలుగు వాక్యం చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు సభ దగ్గరికి వెళ్ళి తెలుగు వాక్యం చెప్తున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా భక్తి పరులా కనబడుతున్నారు అని వాక్యం చెప్తున్నాడంట. అలా చెప్తే ఏం చెప్తున్నారు చూడండి. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడును, దాని మీద తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ఏం చేస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా భక్తి కలిగిన వాళ్ళు. అక్కడ దేవుడు అనే బోర్డు రాస్తుంది. ఆ బోర్డు మీద తెలియబడిన దేవుడు అని ఉంది. తెలియబడిన దేవుడు కొంటా ఒక ఆయన ఉంటే ఆయన్ని పూజించకపోతే ఆయన బాధపడతాడేమో, మీరు ఆయన కూడా పూజించేస్తున్నారు. మీకు చాలా భక్తి ఉంది. మీరు ఏ దేవుడైతే తెలియబడలేదని మీరు అనుకుంటున్నారో ఆయన కోసం నేను చెప్తానని ఇప్పుడు వాక్యం చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? వాక్యం ఏం చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడు? 25 వచనం. జగత్తును అందరూ సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికి ప్రభువు ఉన్నందున హస్తకృత ఆలయంలో ఆయన నివసింపుడు చెప్తున్నాడు. తెలుగు ఏం చెప్తున్నాడు? ఇలాంటి దేవాలయాల్లో దేవుడు ఉన్నాడు, చేతులతో కట్టిన వాటిలో దేవుడు ఉండడు అని చెబుతూ ఆయన అందరినీ జీవమును ఊపిని సమస్తం దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. తెలుగు చెప్తున్నాడు. దేవుడు ఏదన్నా సేవించబడాలంటే చేతులతో అయితే సేవించబడ్డు. మరి యావత్ భూమి మీద కాపరముండుకు ఆయన ఒక్క నుండి ప్రతి జాతి మనల్ని సృష్టించి వారు ఒకవేళ దేవుని తడులాడు కనుగొందరేమో అని తన వెతుకు నిమిత్తం నిర్ణయకాలం వరకు నివాస స్థలం యొక్క పొలిమేలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీషల్లో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన కల్పింపబడిన చూడు ఎంత తెలుగుగా చెప్తున్నాడు. ఎంత తెలుగు ఆకాశాన్ని చెప్పాడు, భూమిని చెప్పాడు, సమస్త సృష్టిని చెప్పాడు. దేవుడు మన దగ్గరగా ఉంటాడని చెప్పి తెలుగుగా 29వ వచనంలో ఏం చెప్తున్నాడు? సువార్త ఏం చెప్తున్నాడు? ఏంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? 29వ వచనం. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వం పోలి ఉన్నదని తలంపుకుడి. ఏమన్నాడు? మీ దేవతలు కదా అంటున్నాడు. అన్నాడా? ఆ పదానికి అర్థమదేనా? ఎంత తెలుగుగా చెప్తున్నాడండి. ఆకాశం మొదలుపెట్టాడు, దేవుడు అని చెప్పాడు, మనల్ని పుట్టించాడని చెప్పాడు, మనం చలనం కలిగి ఉన్నామంటే ఆయన గొప్ప అని చెప్పాడు. దేవుడి కోసం చెప్పుకుంటూ వచ్చి అబ్బాయి మీరు బంగారంతో చేశారే, వెండితో చేశారే, అవి అందులో ఏం లేదు, దైవత్వం లేదని చెప్పాడు. అంటే డైరెక్ట్గా ఏం చెప్పినట్టు? మీ దేవతలు కాదని చెప్పాడు. వాళ్ళు బాధపడతారండి అంటున్నాడు గురుగారు. వాళ్ళు బాధపడతారండి, మనం ఏమనకూడదండి. పౌలు గారు అలా చెప్పలేదా? పౌలు గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ మాట అంటే బాధపడినా వాడికి బోధపడాలి, మారాలి, దేవునిలోకి రావాలి. కనుక బాధపడిన ఏం కాదు, ఆయన మార్చడానికి చెప్తున్నాం తప్ప ఆడ మీద కోపం ఏంటి మనకు? వాళ్ళ మీద కోపం. ఎంత బాగా చెప్తున్నాడు. చమత్కార కల్పింపబడిన మలచబడిన బంగారమునైన వెండినైన రాతినైన దైవత్వం పోలి ఉన్నదని తలంచకుడి. అజ్ఞాన కాలమును దేవుడు చూచుచుండగా ఉండిను. ఇప్పుడేది అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడని చెప్పి చివరికి తీసుకొస్తున్నాడు. 37వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకము తీర్పు తీర్చబోయుడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపునందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు. ఆకాశం దగ్గర మొదలుపెట్టాడు. మీ దేవతలు కాదన్నాడు. తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు చనిపోయేవాడు, లేచాడు, మనం నమ్ముకుంటే లేస్తామని యేసు దగ్గర తీసుకొచ్చాడు. అంటే సువార్తను ఎలా చేస్తాడు ఆయన? వాళ్ళ దేవతలు కాదని చెప్పాడు లేదా? చెప్పాడు. చాలా తెలుగుగా చెప్పాడు, చాలా టెక్నిక్గా చెప్పాడు. చాలా టెక్నిక్గా చెప్పాలి.
అలా గుళ్ళ దగ్గరికి వెళ్ళి మన డైరెక్ట్ గుళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దేవతలు చెప్పించి కొడతారు, మళ్ళీ జైలు పెడతారు. ఎలా పెడతాలో చెప్పకూడదు, చాలా టెక్నిక్గా చెప్పాలి, మనకు అవకాశం కల్పించుకో చెప్పాలి. అయ్యగారు మీరు చెప్పండి అయ్యగారు అని మనల్ని ఎవడన్నా అడిగితే మనం తెలుగు ఏం చేయాలి, అడిగి చెప్పాలి. పనిగట్టుకో దూషించడం అనేది తప్పే, పనిగట్టుకొని మీ దేవతలు కాదని చెప్పడం తప్పే. కానీ మనకు అవకాశం వచ్చినప్పుడు తెలివిగా మనం ఏం చేయాలి, చెప్పాలి. అంటే పౌలు గారు ఈ మాటలు చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టే కదా, డైరెక్ట్ కాదని చెప్పాడండి. మరో సందర్భం చూపిస్తానండి. పౌలు గారు ఎక్కడ ఎవరిని ఏమనలేదండి, అన్యులు ఏమనలేదండి, వాళ్ళ దేవతలు ఏమనలేదండి, మనం కూడా ఏమనకూడదు అన్నాడు. ఎందుకనకూడదు? ఇంకో వాక్యం చూపిస్తాను చూడండి. అపోస్తలుల గారు 14 వచ్చాయి, ముగిస్తాను. అపోస్తలుల గారు 14 వచ్చాయి. అపోస్తలుల గారు 14:7 వచ్చిన. లుస్త్రాలో బలహీన పాదమగల ఒకడు ఉండిను, అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూను నడవలేక కూర్చునిండివాడు. ఆ ప్రాంతంలో ఒకడు చిన్నప్పటి నుంచే నడవలేకపోతాడంటే కుంటుడు ఉన్నాడంట. అతడు పౌలు మాట్లాడట వినును. పౌలు అతని వైపు తేరచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి నీ పాదములు మోపి సరువుగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగును. అక్కడ పౌలు గారు ఏం చేశాడంటే ఒకడు అద్భుతం చేశాడంట. ఒకడు కాళ్ళు లేనివాడు కాళ్ళు ఇచ్చాడంట. ఏం జరిగింది చూడండి. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియ భాషలో దేవతలు మనుషు రూపంగా దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసేస్తున్నారంట. వాళ్ళు దేవతలు నమ్ముతారు కదా, ఆ దేవతలు మనిషి రూపంగా పౌలు రూపంలో బర్నబా రూపంలో మన ఊర్లోకి వచ్చేసి కేకలు వేస్తున్నారంట. బర్నబాకు దోపతి అనియు పౌలుకి ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మోను అనియు పేరు పెట్టేసి ఆ ఊర్లో వాళ్ళే పెట్టి వాళ్ళ దేవతల పేరు పెట్టేశారంట. వాళ్ళ దేవతల పేరు పెట్టేశారు. ఎందుకంటే అద్భుతం చేశారు కదా, దేవతలే మనుషుల రూపంలో మన ఊర్లోకి వచ్చారు అని ఆ దేవతల పేరు వీళ్ళు పెట్టేశారంట. అప్పుడు ఏం జరిగింది 13 వచనం. పట్టణముకు ఎదురుగా ఉన్న దోపతి యొక్క పూజారి ఎడ్లను పోదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి జనసమూహములతో కలిసి బలి అర్పింపవల్లని ఉండేను. వాళ్ళు బలి చేస్తున్నారంట పౌలు గారు దేవత, బర్నబా దేవత, మా దేవుళ్ళు అని ఈ దేవుళ్ళకు బలి కూడా చేస్తున్నారంట. అప్పుడు ఏం జరిగింది చూడండి. అపోస్తులైన బర్నబాయు పౌలియు ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని జన సమూహములను చొరబడ్డారంట. అమ్మ ఏదో చేస్తున్నారు, మేము దేవుళ్ళు అనుకుంటున్నారు, మాకు బలి ఇచ్చేస్తున్నారు అనేసి ఊర్లోకి వెళ్ళి బట్టలు చింపేసుకొని ఏమంటున్నారు, అయ్యలారా మీరు ఎందుకు చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. ఏ వ్యర్థమైన వాటిని? మీ దేవతలు మీ దేవుళ్ళు వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించున్నాము. ఏం చెప్పారు? వ్యర్థమైన వాటిని ఏం చేయండి. ఏ వ్యర్థమైనవి? మీరు ఎవరైతే దేవతలు అనుకుంటున్నారో, ఎవరైతే దేవుళ్ళు అనుకుంటున్నారో వాటిని మీరేం చేయండి, విడిచిపెట్టండి. వ్యర్థమైనవి అన్నాడు. మీ దేవతలు దేవుళ్ళు ఎవరు అండి? ఎంత పెద్ద మాట అనేసాడండి. అనొచ్చు అలాగా. ఆయన మార్చాలంటే అనాలి, మరి ఆయన బాగు చేయాలంటే అనాలి. క్రీస్తు కోసం చెప్పాలంటే ఆ వేస్ట్ అని చెప్పొద్దా? ఈ వ్యర్థమైన వాటిని విడిచి ఆకాశమునకు భూమికు సముద్రమును వాటిలో ఉండ సమస్తము సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులు తమ తమ మార్గములో నడవనిచ్చును. ఆయన ఆకాశునికి మేము వర్షమును ఫలవంతమైన ఋతువులు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుడి చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారికి లాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా జన సమూహములను ఆ పుట్టుకు బహు ప్రయాసం పడ్డారంట. అంటే తెలుగుగా చెప్పాడు. అక్కడ అవకాశం వచ్చింది, దేవుని మాట చెప్పడానికి అవకాశం వచ్చింది, సువార్త చెప్పడానికి అవకాశం వచ్చింది. ఇలా సువార్త చెప్తున్న క్రమంలో ఏం చెప్పాడు, మీరు పూజించేవన్నీ ఏంటి? వ్యర్థమైన వాటి. పౌలు ఎక్కడ ఏమన్నదంటే, పౌలు అన్నాడు ఇక్కడ, వారు పూజించేవి ఏమన్నాడు? వ్యర్థమైనవి అన్నాడు. అపోస్తలుల గారు 17వ అధ్యాయంలో ఏం చెప్పాడు? బంగారమైనను వెండైనను అందులో దేవత్వం లేదని చెప్పాడు. 19వ అధ్యాయంలో ఏం చెప్పాడు? చేతులతో చేయబడి దేవతలే కావని పౌలే చెప్పాడు, వాళ్ళు చెప్పారు. పౌలు ఎక్కడ అనలేదంటున్నా పెట్టి పౌలు అన్నాడు. తెలుగుగా సువార్త చేశాడు. అలా అని పౌలు అన్నాడు కనుక మనం అనేయాలని అనట్లేదండి. మనం కూడా అనాలి, తెలుగుగా అనాలి, చాకచక్యంగా మాట్లాడాలి. అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వాటిని చెప్పాలి. అలానే వాళ్ళ గుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మీ దేవుడు కాదమ్మా, మీ దేవత కాదమ్మా అని అనుకోండి, కర్రలతో కొడేస్తారు. ఈ మధ్యలో కొన్ని ఊర్లోకి వెళ్తే మన వాళ్ళు ఏమో పేడ జల్లేస్తున్నారు రావద్దని. కొన్ని ప్రాంతాల్లో రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని కూడా మనం ఏం చేయాలి, పాటించాలి. ఉదాహరణకి కటారపాలెం ఉంది, మా ఊర్లోకి రావద్దు అంటున్నారు, అయినా నేను వెళ్తాను అనకూడదు అక్కడికి. వాళ్ళు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని కూడా మనం ఏం చేయాలి,
పాటించాలి. కొన్ని ప్రాంతాలు నిషేధింపబడిన ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతాలు మనం వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళట్లేదండి, నేను దెబ్బలు తినేసాను చేస్తాను, నువ్వెవడు చేయడానికి? కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఇప్పుడు తిరుపతి ఉంది, అక్కడ చాలామంది అన్నిలు వస్తారు, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేదంటే బాగుంటుందా? ఆ ప్రాంతాల్లో ఏం చేయకూడదని చెప్పింది ప్రభుత్వం? వేరే మతస్థులు ఆ ప్రాంతం చుట్టూ రాకూడదని చెప్పింది ప్రభుత్వం. కొన్ని రూల్స్ పెట్టింది, ఆ ఊరు కొన్ని రూల్స్ పెట్టుకుంది. ఆ ప్రాంతాలకు మనం దూరంగా ఉండాలి. ఏంటి మిగతా ప్రాంతాలు లేవా? ఎన్ని ప్రాంతాలు ఉన్నాయండి, ఎంతమంది మారాలండి? మారాల్సిన వాడి దగ్గరికి వెళ్దాం, రమ్మన్నోడి దగ్గరికి వెళ్దాం, మనం లేవు అన్నోడి దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, టెక్నిక్గా చెప్దాం, తెలుగుగా చెప్దాం, వాడిని దేవుని వైపు ఏం చేద్దాం, మళ్ళిద్దాం. అలా వాడిని మలసాలంటే ఖచ్చితంగా ఇంటింటికి మనం ఏం చేయాలి? సువార్తను తీసుకెళ్ళాలి. ఇలా సువార్త తీసుకెళ్లే క్రమంలో అవసరమైతే వాళ్ళు దేవుళ్ళు దేవతల కోసం కూడా మనం తెలుగు ఏం చేయాలి? చెప్పాలి. అరే బాబా, ఈ దేవతలు కాదురా, దేవుళ్ళు కాదురా, అందులో ఏమి లేదురా అని మనం తెలుగులో చెప్పాలి. డైరెక్ట్ అవ్వకూడదు, డైరెక్ట్ చెప్పకూడదు. ఎందుకంటే మన పిల్లలు పక్కింటి తిరుగుతారండి, ఆడు చెడ్డోడు. మన పిల్లకి ఎలా చెప్తాం ఆడు చెడ్డోడని? ఇంటికి పిలిచి, ఒరే ఆడు చెడ్డోడురా, ఆడితో జాగ్రత్తగా ఉంటారని చెప్తాం. ఆడు ముందు ఆడు చెడ్డోడు అన్నాం అనుకోండి, ఆడేమంటాడు? ముందు మీ అబ్బాయి బుద్ధి చెప్పుకుంటాడు అన్నాడు. చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆడు చెడ్డోడని చెప్పాలి. ఎలా చెప్పాలి? తెలుగుగా చెప్పాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా సువార్తకు పంపిస్తే ఏమన్నాడు? మీరు ఘోరమైన తోడేళ్ళ మధ్యలోకి వెళ్తున్నారు. ఏమంటాడు? మీరు పాముల వలె వివేకం, పావురాల వలె నిష్కాపట్యం. పవిత్రత ఉండాలి, తెలివి ఉండాలి, యుక్తి ఉండాలి, చక్కగా మీరు ఏం చేయాలి? దేవుని పని చేయాలి, అనేక ఆత్మలు రక్షించాలి, అనేకులు దేవుని వైపు మళ్ళించాలి. నాగేశ్వరరావు ఉన్నాడు, ఒకప్పుడు ఆయన హిందూ, కాసన్యాల బ్యాచ్ రాలేదేమో, వాళ్ళు హిందువులు. పదే వెళ్తా ఉండి నేను, ఎవడరా మా ఇంటికి వస్తున్నామంటే వెళ్ళడం మానేస్తాం. అయినా అవకాశం చూసుకొని సమయం కూర్చుకొని తెలుగు వెళ్ళాం, చెప్పాం, వాళ్ళు దేవుని లోపలికి తీసుకొచ్చాం. ఆయన రావద్దంటే మనం వెళ్ళాం. బలవంతంగా సువార్త ఎవరికి బలవంతంగా చెప్పాం. ఒకరింటికి వెళ్తాం, అలా పాంప్లెట్ ఇస్తాం, వాడు తీసుకుంటే ఇస్తాం, వద్దంటే వెళ్ళిపోతాం. తీసుకున్న తర్వాత ఏమైనా మాట్లాడాడు అనుకోండి, 2 మాటలు మాట్లాడతాం, మాట్లాడకపోతే సైలెంట్కి వెళ్ళిపోతాం. అవకాశం ఉంటే ఇస్తాం, అవకాశం ఉంటే మాట్లాడతాం, వద్దంటే పోతాం. ఎవరికి బలవంతంగా పాంప్లెట్ ఏమో, బలవంతంగా వాక్యం చెప్పాం, బలవంతంగా మారమని కూడా ఎవరికి మనం చెప్పం. అంతెందుకండి ఎన్నోసార్లు ఎన్నో పాఠాలు విని మేము బాప్తిజం తీసుకుంటామని సముద్రం దగ్గరికి వరకు తీసుకెళ్ళి కూడా మనం ఏమంటాం? బాబు ఇంత దూరం వచ్చేసావు కనుక తీసుకోవాలని రూల్ ఏమి లేదు, ఇంటికి వెళ్ళిపోదాం అంటే కూడా ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళిపోదాం బాబు, నీకు బాప్తిజం ఇవ్వాలని మేము రూల్ ఏమి లేదు, మేము ఇవ్వడానికి ఏమీ పుట్టలేదు, అయినా నేను తీసుకుంటున్నట్టు లోపలికి వెళ్దాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. అంటే మారదామని సముద్రం దగ్గరికి వచ్చి బాప్తిజం దగ్గరికి వచ్చినోడే మనం ఏమంటున్నాం? ఇంకోసారి ఆలోచించుకోమంటాం. బలవంతంగా మనం ఎవరిని ఏం చేయం? బాప్తిజం బలవంతంగా ఎవరిని మార్చలేము. గుర్రానంట 8 వరకు తీసుకెళ్ళగలం, కానీ నీళ్ళైతే మనం తాగించలేం. ఎంతోమంది సభలు పెడుతున్నప్పుడు చాలామంది అన్ని వచ్చి కూర్చుంటారు, అందరూ మారిపోతారు. మారు వెళ్తూ ఉంటారు. వాడు వినకపోయినను మనం ఏం చేయాలి? చెప్పాలి. అది మన బాధ్యత. అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకెంతో శ్రమ. కనుక ఆ శ్రమలో మనం పడకుండా ఉండాలంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మన పరిస్థితులు బాగున్నప్పుడు, అక్కడున్న పరిస్థితులు తగ్గట్లుగా తెలివిగా చాలా చాకచక్యంగా సువార్త మనకు తగ్గ పరిస్థితులు తగ్గట్లుగా మనం చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోవాలి. చేసేవాడిని ప్రోత్సహించాలి తప్ప అలా చేయకూడదు, బైబిల్ తప్పు చెప్తుంది అని చెప్పకూడదు. కావాలంటే ఏమేం చెప్పాలి? అబ్బాయి నేర్చుకో చెప్పండి, తెలుసుకో చెప్పండి. మీరు నేర్చుకోకుండా వెళ్తే మీరు ప్రమాదంలో పడతారు. మీరు నేర్చుకో చెప్పండి, సంఘానికి చెప్పెళ్ళండి, సంఘం క్రమాన్ని పాటించాలి, ఇవి చెప్పాలి తప్ప అసలు సువార్త వద్దంటే ఎంత ఇడ్డూరు అండి. ఇలా చెప్తున్నారు చిన్నోళ్ళు కాళ్ళు, చాలా పెద్దోళ్ళుగా పిలబడుతున్నారు, ఫేమస్ పర్సన్స్, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సేవకులు. ఇలాంటి వాళ్ళు ఇలా చెప్పబట్టి, ఇలా చెప్తే ఎంతమంది సువార్త మానేస్తారు, ఎంత దేవుని పని ఆగిపోతలేదా? నా మాట ఎక్కువ మందికి ప్రభావితం చూపిస్తలేదు నాకు తెలియదు, కానీ అలాంటి వాళ్ళ మాట ఏమవుతుంది? చాలా ప్రభావితం చూపిస్తుంది. కనుక ఎంతమందికి వాళ్ళ మాటల ప్రభావితం చూపించిన అలాంటి వాళ్ళు కొందరినైనా మనం బయటికి లాగాలంటే ఇలాంటి ప్రసంగాలు చెప్పాలి. ఇలాంటి ప్రసంగాలు యూట్యూబ్లో మనం ఏం చేయాలి? పెట్టాలి. మనకు కూడా తెలియాలి. అలాంటి వాళ్ళ మాటలు మనం ఏం చేయకూడదు? వినకూడదు. ఇంటింటి సువార్తకు వెళ్ళకూడదు, వాళ్ళు చెప్తున్న మాటలు మనం తీసుకోకూడదు, పట్టించుకోకూడదు. బైబిల్ చెప్తుంది ఇంటింటి సువార్తకు మీరు వెళ్ళండి. బైబిల్ అనేక చోట్ల చాలా చోట్ల ఏమంటాడండి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ అధ్యాయం తీకండి 19వ అధ్యాయం ఏమంటుంది? సమస్త జనులు మీరు ఏం చేయండి?
శిష్యులుగా చేయండి. మార్క్స్ వార్త 16-15లో ఉంటుంది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం ప్రకటించండి? దేనికి? ఈదులకి, ఊర్లకి, పట్టణాలకా? సమస్త సృష్టి కంటే ఏంటి? ప్రతి మనిషికి చెప్పాలి. ప్రతి మనిషి ఎక్కడ ఉంటాడు? వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. ఇంటి వరకు వెళ్ళి ఏం చేయాలి మనం? చెప్పాలి. అపోస్తలుల 1:8 ఉంటుంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు కనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశముల అంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులే ఉందిరని వారితో చెప్పును. భూ దిగంతముల వరకు ఏం చేయాలి మనం? వెళ్ళిపోవాలి. రోమిలు రాసిన పత్రిక 10:18 అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు భూ దిగంతముల వరకు వెళ్ళిపోవాలి. భూ దిగంతముల వరకు వెళ్ళిపోవాలి. ప్రతి మూలకి వెళ్ళిపోవాలి, ప్రతి గల్లీకి వెళ్ళిపోవాలి, ప్రతి ఇంటికి వెళ్ళిపోవాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. అలా వెళ్తేనే భూ దిగంతముల వరకు ఏం వెళ్ళినట్లు? భూ దిగంతముల వరకు వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. ఆడు కొట్టినా తిట్టినా ఏం చేసినా మనం ఏం చేయాలి? స్వార్ చేయాలి. వింటే వింటాడు, పోతాడు. విన్నాడు అనుకో హ్యాపీ, లేదు కొట్టినడుకో ఇంకా హ్యాపీ. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు మారినా హ్యాపీయే, మళ్ళీ కొట్టినా హ్యాపీయే. మనకు ప్రాబ్లం ఏంటరా? అదవుతుందా? చేసినా మంచే, సువార్త చేయడం వల్ల మారినా మంచే. ఆడు మారకపోయి మళ్ళీ తిట్టినా మన మంచి మనకు ఉంటుంది. మన పనికి ఖచ్చితంగా ఓ రోజు జీతాన్ని మనకు ఇస్తాడు. కనుక ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా ఇంటింటి సువార్త చేయొచ్చా? చేయకూడదా? ఖచ్చితంగా చేయొచ్చు. అది పాపమేమి కాదు, అది నేరమేం కాదు. ఆ రోజు యేసుక్రీస్తు వారు, శిష్యులు, అపోస్తులు అందరూ అలా చేశారు. అసలు యేసుక్రీస్తు వారు వచ్చిందే దేనికని చెప్తున్నాడు చూడండి. చివరగా మార్క్స్ వార్త ముగించేస్తాను. మార్క్స్ వార్త 1:35 నుంచి ఆయన పెందలకాడ లేచి ఇంకను చాలా చీకట ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయన్ని వెతుకుచు వెళ్ళి ఆయన్ని కనుగొని అందరూ వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించినట్లు వెళ్ళిదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పును. ఆయన గలలే అంతటా వారు సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను. అంటే ఆయన వచ్చింది దేనికంట? ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను. ఇందు నిమిత్తం స్వార్థ చేయడానికి వచ్చాను, దేవుని మాటలు చెప్పడానికి వచ్చాను, అందరం మార్చడానికి వచ్చాను, అది నా పని అనేసి అంటున్నాడు. యేసుని నమ్ముకున్న మన పని కూడా ఏంటి? చేతనైనంత వరకు, మనకు అవకాశం ఉన్నంత వరకు ఈ మాటలు మనం వినాలి, నేర్చుకోవాలి, పాటించాలి. అవసరమైతే కొంతమందికి అయినా దీంట్లో వాటిని మీరు ఏం చేయాలి? ప్రకటించాలి. మీరు బయటికి వెళ్ళి ఎలా ప్రకటిస్తారో తెలుసుకోవడం కోసమే మీకు ఏమిస్తున్నాం ఇక్కడ? మొదటి ప్రసంగాలు చెప్పండి. మీరు బాగా చెప్పండి, బాగా నేర్చుకొని చెప్పండి. ఇక్కడ మీరు బాగా చెప్తేనే బయటికి వెళ్ళి మీరు బాగా చెప్పగలరు. మీరు బయటికి వెళ్ళి బాగా చెప్పాలంటే ఇక్కడ మీరు బాగా చెప్పాలి. ఇక్కడ బాగా చెప్పాలంటే బాగా నేర్చుకోవాలి, బాగా వినాలి, అర్థం చేసుకోవాలి, రాసుకోవాలి, వాటిని పాటించాలి. రాకపోతే ప్రార్థన ద్వారా, దేవుని సహాయం ద్వారా మనం వాటిని ఏం చేయాలి? పొందుకోవాలి. గనుక నేర్చుకోండి, బతకండి, అనేకులు బ్రతికించండి. సర్వలోకానికి, సర్వ సృష్టికి కుదిరితే ఇంటికి వెళ్ళి మీరు ఏం చెప్పాలి? స్వార్థ చెప్పాలి.